హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి అంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఇది మనకు ఈస్టర్న్ రైల్వే జోన్ నుంచి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే దీనిలో వచ్చేసి మనకు గ్రూప్ సి అండ్ గ్రూప్ డి కేటగిరీకి సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తున్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాం, క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులే. ఎటువంటి అప్రెంటిషిప్ కానీ ఎటువంటి టెంపరీ పోస్టులు కానీ ఏది కూడా కాదనమాట. గ్రూప్ సి అండ్ గ్రూప్ డి సంబంధించిన కేటగిరీకి పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయరు. మనల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు, ట్రయల్స్ కండక్ట్ చేస్తారు, ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏంటంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ పీరియడ్ వచ్చేసి క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవాలి ప్రతిదీ మీకు పెన్ టు పెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఇంటివరకు చూడండి. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయింది, ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్. అండ్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన బెల్ యాక్టివేషన్ పెట్టుకోండి. ఇటువంటి జాబ్ జెన్యూన్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ అడిగితే మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ బోర్డు నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వెబ్సైట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 3, 2025 మీకు 3వ తేదీన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ దీనికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. www.rrcer.org. అనే వెబ్సైట్లో మాత్రం అప్లై చేయాలి. మీరు అప్లై చేసే వెబ్సైట్ ఇచ్చాను. డేట్ వచ్చేసి సెప్టెంబర్ 10, 2025 మార్నింగ్ 10 గంటల నుండి లింక్ యాక్టివేట్ అవుతుంది. అండ్ అక్టోబర్ 9, 2025 సాయంత్రం 6 గంటల వరకు మీరు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇచ్చాడు అనమాట. కాబట్టి కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఫీల్డ్ ట్రయల్స్ అనేది మనకు డిసెంబర్ కానీ జనవరిలో కానీ కండక్ట్ చేస్తామని ఒక టెంటేటివ్గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ 2025 జనవరి కాదు, 2026 జనవరి అనమాట. కొద్ది మిస్టేక్ అవుతుందో ఒకసారి చూసుకోండి. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ ఎవరైతున్నారో ఇండియన్లో ఉన్నటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకోండి బ్రదర్. ఇక్కడ మనకు గ్రూప్ సి లెవెల్ 4 కింద మనకు అంటే మనకి ఇక్కడ సపరేట్గా అయితే ఉన్నాయి. ముందుగా వచ్చేసి 5 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత మళ్ళీ మనకు గ్రూప్ సి కేటగిరీలో లెవెల్ 2 పోస్టులకు వచ్చేసి 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకు గ్రూప్ డి ఇవి లెవెల్ 1 అనమాట. 33 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓవరాల్ మనకి నోటిఫికేషన్ మనకు 50 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మీకు తక్కువ పోస్టులు కదా అని మీరైతే అనుకోవద్దండి. ఎవరికైతే క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై ఇచ్చేసుకోండి. ఎందుకంటే మనకు వేకెన్సీ అనేది ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇటువంటి నోటిఫికేషన్ అనేది చాలా రేర్గా వస్తూనే ఉంటాయి. క్వాలిఫికేషన్ వాళ్ళు 80% మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఏజ్ లిమిట్ 2026 జనవరి 1కి మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇటువంటి ఏది కూడా మనకు ఎక్స్ట్రా ఏజ్ రిలాక్షన్ అయితే ఇవ్వరు. కేవలం 18 నుండి 20 సంవత్సరాలు అయితే ఉండాలి ప్రతి క్యాస్ట్ వాళ్ళకి, ప్రతి వాళ్ళకు ఇంక్లూడింగ్ అమ్మాయి వాళ్ళకు కూడా అనమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్రదర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు లెవెల్ 4 అండ్ 5 కింద ఏవైతే పోస్టులు ఉన్నాయో గ్రాడ్యుయేషన్ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ లెవెల్ 2 ఏవైతే ఉంటాయో 10th +2 అంటే 12th ఇంటర్మీడియట్ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ ఎవరైతే చేసింటారో అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు లెవెల్ 1 ఏవైతే గ్రూప్ డి ఉన్నాయి కదా వాటికి వచ్చేసి 10th క్లాస్ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ లేదంటే ఐటీ కానీ లేదంటే ఎవరైతే అప్రెంటిషిప్ చేసినా కానీ అప్లై చేసుకోవచ్చు. కేవలం మీరు 10th పాస్ అయినా కూడా మీరు లెవెల్ 1 కింద మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే క్వాలిఫికేషన్ ఉంటుందో లెవెల్ 4కి గ్రాడ్యుయేషన్, లెవెల్ 2కి వచ్చేసి 12th అండ్ అదేవిధంగా లెవెల్ 1కి వచ్చేసి 10th క్లాస్ అని ఈ సర్టిఫికేట్తో పాటు మీకు స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తున్న నోటిఫికేషన్ కాబట్టి ఇది స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. అయితే మనకు ఈ నోటిఫికేషన్ మనకు స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తుంది కదా. ఈ స్పోర్ట్స్ గేమ్స్ అనేది మనకు ఏమేమి అయితే అడిగాడంటే ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి ఏవిధంగా స్పోర్ట్స్ కోటా కింద 5 పోస్టులు ఉన్నాయి వేరేటివి. ఆర్చరీ, అథ్లెటిక్, స్విమ్మింగ్ ఉమెన్ అండ్ మెన్ అనమాట. మీరు అక్కడ ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా కేటగిరీ 2కి సంబంధించినటువంటి లెవెల్ 2 పోస్టులు ఆర్చరీ, అథ్లెటిక్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, కబడ్డీ, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ ఇట్లా మనకు 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకు లెవెల్ 1 కింద ఏవైతే గ్రూప్ డి పోస్టులు ఉన్నాయి కదా గ్రూప్ డికి వచ్చేసి అథ్లెటిక్, బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, స్విమ్మింగ్, వాలీబాల్ ఓవరాల్గా మనకు 33 పోస్టులు అనమాట.
ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే గేమ్స్ విభాగంలో మీకు నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ, లేదంటే స్టేట్ లెవెల్‌లో కానీ, లేదంటే డిస్ట్రిక్ట్ లెవెల్‌లో కానీ మీకు ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోండి. అండ్ కొంతమందికి ఒక డౌట్ అయితే అడగొచ్చు. బ్రదర్ నాకాడ 10th క్వాలిఫికేషన్ ఉంది, లేదంటే డిగ్రీ ఉంది, లేదంటే బీటెక్ చేశాను. నాకాడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు, అప్లై చేసుకోవచ్చా అని. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడానికి వీళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇది స్పోర్ట్స్ కోటా కింద. కాబట్టి వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మళ్ళీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్ మనకేందంటే అప్లై చేసిన తర్వాత మనకు 20 days లోపు మనకు ట్రయల్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు ముందుగా కాల్ లెటర్స్ అనేది ఇష్యూ చేస్తారు. మనకు బై పోస్ట్ ద్వారా కానీ, లేకుంటే ఆన్లైన్ ద్వారా కానీ. ఆన్లైన్ ద్వారా అప్లై చేసాం కాబట్టి ఆన్లైన్ ద్వారా మాత్రమే మనకు అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి అనమాట. ముందుకు వచ్చేసి ఏంటంటే మీకు ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు మన స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ చూసి మనకు 100 మార్క్స్కి అయితే కట్ ఆఫ్ అయితే పెడతారన్నమాట. ఈ 100 మార్క్స్లో ఎవరికైతే ఎక్కువ స్కోర్ వచ్చి ఉంటుందో, ఎక్కువ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి తర్వాత మళ్ళీ మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు ఏ విధంగా ఉంటుంది అని ఇంకోటి దీనికి ఎటువంటి రైటింగ్ ఎగ్జామ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. మీకు ముందే అయిపోయింది కదా ఎగ్జామ్ అయితే లేదు అని. ఇక్కడ మీరు చూసుకుంటే అసెస్మెంట్ రికగ్నైజర్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ యాజ్ పర్ నామ్స్ ఇచ్చాడు. 50 మార్కులు అయితే ఉంటాయి అనమాట. తర్వాత మనకు గేమ్ స్కిల్స్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ కోచ్ అబ్జర్వేషన్కి డ్యూరింగ్ ట్రయల్స్లోన 40 మార్కులు అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి 10 మార్కులు అనమాట. ఓవరాల్గా మనకు 100 మార్కులకు తీయడం అయితే జరుగుతుందన్నమాట మనకు సెలక్షన్ ప్రాసెస్లోన. అయితే ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ మార్క్ చూసుకుంటే లెవెల్ 4 కింద ఉన్నటువంటి పోస్టులకు 70 మార్కులు రావాలి. లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి 65 మార్కులు. లెవెల్ 1 గ్రూప్ డి ఏవైతే ఉన్నాయో 60 మార్కులు. అంటే మీకు ట్రయల్స్ అన్నిటి కలుపుకుంటే మీకు వీటికంటే ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రం మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. కాబట్టి చూసుకొని అయితే బాగా ట్రయల్స్ అయితే క్వాలిఫై అవ్వండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు అనమాట. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే బ్రదర్ ఎవరైతే యువర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు బాయ్స్ ఎవరుతున్నారో ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ ద్వారా మాత్రమే. మీరు ఎప్పుడైతే ఫీల్డ్ ట్రయల్స్కి వెళ్ళిపోతారో అప్పుడు అంటే మీరు ఫీల్డ్ ట్రయల్స్కి ఎవరైతే వెళ్తారో తర్వాత మీకు 400 రూపాయలు మీకు రీఫండ్ అవుతుంది. అంటే మీకు 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు, రిమైనింగ్ 400 అనేది మీకు రీఫండ్ అయితే అవుతుంది అనమాట. ఇక ఇంకెవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, మైనార్టీస్ కానీ అండ్ ఈబీసీ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు 250 రూపీస్ మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మీకు ఎప్పుడైతే ట్రయల్స్కి వెళ్తారో ఈ 250 రూపీస్ అని మీకు ఆటోమేటిక్గా ఫుల్ అమౌంట్ అని మీకు రీఫండ్ అయితే అవుతుందన్నమాట. ఇక మేల్ వాళ్ళకి మాత్రమే 400 రూపాయలు రీఫండ్ అయితే అవుతుంది. ఇది ఫీమేల్ వాళ్ళకి కాబట్టి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి కూడా 250 రూపీస్ మాత్రమే. ఇక పైనకు వచ్చేసి ఇంత బ్రదర్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకు వచ్చినటువంటి ఈస్టర్న్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు జోన్ నుంచి స్పోర్ట్స్ కోటా కింద మనకు భర్తీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఓవరాల్ మనకు 50 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ మనకు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు చేసుకోవడానికి అప్లై చేసుకునే టైం అయితే ఉంది. కాబట్టి లింక్ యాక్టివ్ అయిన తర్వాత కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే, ఎటువంటి టెంపరీ పోస్ట్ కానీ ఎటువంటి అప్రెంటిస్షిప్ పోస్ట్ అయితే కాదు. కాబట్టి మీరు ఎటువంటి అంటే డౌట్స్ పెట్టుకోకుండా కంపల్సరీ మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీజు మొత్తం కూడా. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మిస్ చేస్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మిస్ చేయొచ్చు. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.